హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి, ఈరోజు సండే స్పెషల్ అనమాట. ఈరోజు సాయంత్రమే వీడియో పెడుతున్నానండి. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలా బాగా ఆదరిస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఒకరు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి, వాళ్ళ గురించి ఈ వీడియోలో ప్రస్తావిస్తున్నాను. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, తప్పకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా నా ఛానల్లోకి వెళ్ళి చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? ఇంక ఇదిగోండి, నేనైతే కమలం పువ్వు వేసుకోవాలనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది కదా ముగ్గు. బాగుందా? ముగ్గు ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? ఇంకా అదిగోండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే రాత్రి వర్షం పడిందండి, తెల్లారపాటికి అంటూ ఏం లేదు, బాగానే ఉందని ఇక ముగ్గు వేసుకున్నాను. గాలి కూడా అంతగా లేదు, ఇంకా అలా వేసుకున్నాను అనమాట. ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, సరేనా? ఇంక ఇదిగోండి, మా వారు ఊరు బయలుదేరుతున్నారు. మాకు ఓన్ బిజినెస్ ఉందని చెప్పా కదండి, మగ్గాలు, ఓన్లీ మగ్గాలు అనమాట. సొంతంగా మగ్గాలు నేర్పిస్తాము. ఇంకా మగ్గాలు చూసుకుంటూ ఉండాలండి. దానికోసమని మా వారు 2 రోజులకు ఒకసారి అలా వెళ్ళి వస్తూ ఉంటుంటారు. ఇంకా అలాగే ఈరోజు కూడా బయలుదేరారు. అయితే మధ్యాహ్నానికే వచ్చేస్తారండి. ఊరికే వెళ్ళి అలా చూసుకొని రావటమేను. మా స్వగ్రామం వచ్చేసి సత్తెనపల్లి కదండి. ఇంకా నా సబ్స్క్రైబర్లకి, పాత సబ్స్క్రైబర్లందరికీ తెలుసండి, మా స్వగ్రామం వచ్చేసి సత్తెనపల్లి అనమాట. ఇంకా ఆ ఊరు వెళ్తున్నారు. ఇంకా బయలుదేరారండి, ఉదయాన్నే బయలుదేరారు. ఎందుకంటే పెందలాడే వెళ్తే పెందలాడే రావచ్చు కదా అని బయలుదేరారు. అసలు మా వారు ఇంటి దగ్గర ఊరికే ఉండటానికి అస్సలు కుదరదండి. ఇంకా ఏదో ఒక పని మీద వ్యాపారం అంటే ఇంకా వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి కదా. ఇంకా అలాగే ఈరోజు కూడా బయలుదేరారనమాట. అయితే ఆ టీదేగా ఉదయాన్నే మనం టీ పెట్టుకొని తాగుతాం కదండి. ఆ ఉదయాన టీ పెట్టుకొని తాగే కాసేపే మా వారు ఫ్రీగా ఉంటారు. ఇంకా ఆ తర్వాత ఉరుకుల పరుగుల జీవితం కదా. మీరు అంతేనా? ఉరుకుల పరుగుల లైఫ్లో కొన్ని భాగాలన్నమాట. మన లైఫ్లో కొన్ని కొన్ని హ్యాపీ మూమెంట్స్, హ్యాపీగా ఉండేవి అవే తీసుకోవాలండి మనం ఎప్పుడైనా కానీ. బాధలు, కష్టాలు అన్నీ వస్తూ ఉంటాయి, కానీ అవి తాత్కాలికం మాత్రమే. మనం సంతోషం కోసమే ఎదురు చూస్తూ ఉండాలి. అది నేను గట్టిగా భావిస్తానండి. ఇంకా అలాగే లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా, లైఫ్ని నడుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంక ఇదిగోండి, మా వారు బయలుదేరారు. నేను ఇంకా ఇంటికి వచ్చేసానండి. అయితే ముందు రోజు నైటు వర్షం పడింది, సన్న జల్లే పడిందండి. ఇంక ఇవ్వండి, అన్ని పొలాలేనండి మాకు. అసలు ఏమి ఊరుగా ఏముండదు మాకు. ఇక లాస్ట్ అనమాట, మేము ఉండేదే చివరి అనమాట. ఇంకా ఇగోండి బెడ్రూమ్లోకి వచ్చేసాను. బెడ్రూమ్లోకి వచ్చి ఇంకా బట్టలన్నీ మడతీసానండి, చాలా బట్టలు ఉన్నాయి. ముందు రోజు బెడ్షీట్లు అన్నీ వేసాను. కొంచెం వీడియోలు కూడా పెడుతున్నానండి. నేను శ్రావణ మాసం రాబోతుంది కదండి, దానికోసమని నేను ఇల్లంతా ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది కొంచెం కొంచెంగా వీడియోలో చూపిస్తున్నానండి. అంటే మీకు తెలియదని కాదు, నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. అలాగే ఆ భాగంలో ఒక భాగం అనమాట, నేను బెడ్షీట్లు వేసానండి. దుప్పట్లో అవన్నీ ఉంటాయి కదా. ఆల్ క్లీన్ అనే చెప్పాలండి. ఒక విషయం చెప్పాలంటే, మనం ఆల్ క్లీన్ చేసుకుంటేనే అమ్మవారు సిస్ట వేసుకొని కూర్చుంటుందండి. ఎక్కడ ఏమి చీదర అనేది లేకుండా చూసుకోవాలి కదా. ఇంకా నేను అలా ఆల్ క్లీన్ కిందే చేసుకుంటాను శ్రావణ మాసం. ప్రతి శ్రావణ మాసం, ప్రతి కార్తీక మాసానికి నేను అలాగే చేసుకుంటానండి, కంపల్సరీగా చేసుకుంటాను. కొంతమంది సంక్రాంతి పండుగకి, అంటే నేను అది వరకు చేసేదాన్ని అండి, సంక్రాంతి పండుగకి కూడా క్లీన్ చేసేదాన్ని. ఇంక ఈ 2 నెలలు చేసుకుంటా కదా, ఇంక ఈ 2 నెలల్లో చేసుకున్న క్లీనింగ్ ఏమంత డస్ట్ పడుతుంది కదా. ఇంక ఈ 2 నెలలు మాత్రం కంపల్సరీగా నేను చేసుకుంటాను క్లీనింగ్, ఆల్ క్లీన్ అనే చెప్పాలి. ఇంకా అలాగే కొంచెం కొంచెంగా వీడియోస్లో పెట్టుకుంటూ వస్తున్నానండి. ముందు ముందు వీడియోస్లో కూడా పెడుతున్నాను, చూడండి, వస్తాయి చూడండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ పెడతలేదు ఏంటండి, లైక్స్ పెడితే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. అంటే మీరు లైక్ పెట్టారనుకోండి,
మీకు బాగా నచ్చింది అని అర్థం చేసుకుంటానండి నేను. అందుకనే లైక్స్ పెట్టమని అడుగుతున్నాను. ఒక లైక్ ఇచ్చారంటే వీళ్ళకి బాగా నచ్చింది, మనం ఇలాగే చేసుకోవాలి అనే ఒక ఇన్ఫర్మేషన్ మీరు నాకు ఇచ్చినట్లండి. అందుకనే లైక్స్ పెట్టమని అడుగుతున్నాను. లైక్స్ పెట్టండి. కొత్తగా నా ఛానల్లో ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అండి నాది. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, సరేనా? చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. వీడియో స్టార్టింగ్లో చెప్పా కదండి ఒకరి విషయం చెప్పాలని. ఒకరి విషయం అనే కాదు, నేను మామూలుగా ఒక వీడియో చేస్తానండి. నేను షార్ట్ వీడియో ఒకటి పెట్టానండి. ఎక్కడ ఫంక్షన్కి వెళ్తా రెడీ అవుతా ఒక షార్ట్ వీడియో పెట్టాను. దానికి నెగిటివ్గా ఒకరు ఎవరో తెలియదు కానీ నెగిటివ్గా కామెంట్ పెట్టారు. అలా ఆడవాళ్ళని ఎప్పుడు తక్కువగా చూసి చూడొద్దండి, సరేనా? ఆ కామెంట్ నాకు అసలు అర్థం కాలేదు ఫస్ట్ ఇంగ్లీష్లో. ఆ కామెంట్కి వేరే వాళ్ళు ఎవరో రిప్లై ఇచ్చారు. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు రిప్లై ఇచ్చినందుకు మీరు నాకు ఎంత బాగా సపోర్ట్ చేశారు, ఎంత బాగా ఆదరించారు అనేది అసలు నాకు ఆ రోజైతే చాలా అంటే చాలా ఆనందం వేసిందండి. వెంటనే మీరు రిప్లై ఇచ్చారు. నేను వెంటనే మీ కామెంట్ కూడా నేను చూశాను. అది మీరు తెలుగులో పెట్టారు కాబట్టే నాకు అర్థమైందండి ఆ రిప్లై. లేకుంటే నాకు ఆ కామెంట్ అస్సలు అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత నేను ఇంగ్లీష్లో ఉంది కదా, ఆ కామెంట్ నేను తెలుగులో వర్డ్స్కి అనువాదం చేసుకొని చూస్తే నాకు అప్పుడు అర్థమైంది. మీరు పెట్టినాక సపోర్ట్ చేసినందుకు మీకు కూడా వీడియో పరంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. అలాగే ఎప్పుడైనా సరే ఏ ఆడవాళ్ళని ఏ ఆడపిల్లని తక్కువగా అస్సలు చూడొద్దండి. నచ్చితే చూడండి, లేకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని ఎప్పుడు ఎవరిని నెగిటివ్గా కామెంట్ చేయొద్దండి, సరేనా? మళ్ళీ చెప్తున్నానండి, సపోర్ట్ చేసినందుకు ఆ కామెంట్కి మీరు రిప్లై ఇచ్చినందుకు మీరు ఆడవారో మగవారో నాకైతే తెలీదు. ఈ వీడియో పరంగా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీరు చూస్తే మీకు నేను నా అభిప్రాయాన్ని తెలియజేశాను కదా, అది మీరు ఈ వీడియో కనుక చూస్తే మీకు అర్థమైద్ది. తప్పకుండా చూడండి. ఇలాగే మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి మీరు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎవరిని ఆడవాళ్ళని అవమానకరంగా చూడొద్దండి, సరేనా? ఇంక ఇదిగోండి సండే స్పెషల్ అని చెప్పే కదా, ఇంక అన్నీ నేనేమేమి వేసుకుంటానన్నా అనేది మసాలా వేసుకుంటున్నాను అనమాట. అవి ఏమేమి వేసుకుంటున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఇంక అన్నీ అలా వేసుకుంటానండి. అవన్నీ వేసుకుంటేనే చికెన్ కర్రీ బాగుంటుందండి. నేనైతే ఆల్ మిక్స్ మసాలా లాగా ఇలా వేసేసుకుంటానండి. చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా తలకాయ కూర అయినా చాలా అంటే చాలా కమ్మగా వచ్చిద్దండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకోవాలి. అయితే కొబ్బరి అస్సలేనండి నేను, ఎందుకంటే ఒకటి తీపి వచ్చిద్దని, రెండు మనకు అరగదని. ఈ రెండు కారణాల వల్ల నేను కొబ్బరి అస్సలేను మసాలాలో. ఇక కతిమాయన్నీ వేసేస్తాను. మనం ఎంత తిన్నా కూడా ఊరికే అరిగిపోయిద్దండి, అసలు వెంటనే ఆకలి వేయద్దనమాట నేను వేసిన దినుసులన్నీ. ఒకసారి మీరు కూడా వేసుకొని చూడండి. నేను ఆయుర్వేదిక పరంగా వెళ్తానండి. కొంచెం నాకు ఆయుర్వేద పరంగా కొద్దిగా ఏదో కొంచెం నాలెడ్జీలో ఏదో కొద్దిగా తెలిసిన వరకు వెళ్తూ ఉంటాను. మనకి తిన్నా కూడా డైజెషన్ అవ్వాలి కదా, అందుకని నేను తిన్నది వెంటనే అరిగిపోవాలి కదా, అందుకని నేను అలా వెళ్తూ ఉంటాను. ఇంక ఇదిగోండి కూర పొయ్యి మీద వేస్తున్నాను. అదిగోండి చికెన్ శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలండి, లేకుంటే కూర నీసు వాసన వచ్చిద్దండి. చక్కగా 4-5 సార్లు కడుక్కుంటే అట్ట పువ్వులాగా వచ్చిద్ది. అంటే నా స్టైల్లో నేను ఎలా వండుతున్నాను అనేది చూపిస్తున్నానండి. వీడియోని తప్పకుండా చూడండి, సరేనా? ఇంకా అదిగోండి నూనె కాగిపోయింది. ఇంకా నూనె ముక్కల్లో వేసేస్తున్నాను. ఇంకా అలాగే నేను సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకున్నానండి. ఇంకా ఈ వీడియోలోనే చెప్పేశాను అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2023లోనండి. 2023 ఫిబ్రవరి 8వ తారీఖు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. అయితే ఇప్పటికీ దాదాపు 1 సంవత్సరంన్నర దాకా అవుతుందండి స్టార్ట్ చేసి కూడా. నేను చదువుకోవటం అంటూ ఏం లేదండి, నేను అసలు చదువుకోలేదు. ఏదో నాకున్న నాలెడ్జీ ప్రకారం నేను చేసుకుంటూ వస్తున్నాను.
నా లైఫ్ స్టైల్ ఏంటి, నేనేం చేసుకుంటాను, పూజలు ఎలా చేసుకుంటాను, కుకింగ్ ఎలా చేసుకుంటాను, అలాగే మనం షాపింగ్ అంటే ఆడవాళ్ళకి ఇష్టం కదండి. షాపింగ్ నేనేం షాపింగ్ చేసుకుంటాను, అలాగే ఫంక్షన్స్ ఉంటాయి కదండి, అలా మా వారితో నేను ఎలా ట్రావెల్ చేస్తూ ఉంటాను అనేది వీడియోస్లో పెట్టుకుంటూ వస్తున్నాను. అయితే ఇప్పటికి దాదాపు సంవత్సరంన్నర దగ్గర దగ్గర అవుతూ ఉందండి. దాదాపు ఒక సంవత్సరంన్నర దాకా అవుతూ ఉంది. ఇప్పుడు వరకైతే నాకే ఆశ్చర్యంగా ఉందండి వాస్తవంగా చెప్పాలంటే. నేను ఎడిటింగ్లో కానీ ఏదైనా ఛానల్ పెట్టిన కాడి నుంచి ఇప్పటికి ఎడిటింగ్లో నేను అన్నీ చూసే నేర్చుకున్నానండి. నేను పెద్దగా ఎవరి దగ్గర నేర్చుకుంది కాదు, మనకు ఎవరు చెప్పింది కాదు, అసలు ఎవరు చెప్పరండి. ఫస్ట్ మనం తెలుసుకోవటమే, అన్నీ యూట్యూబే నేర్పించింది. నేను అలాగే నేర్చుకున్నాను. ఫస్ట్ కాడి నుంచి ఇప్పుడు వరకు నాలో నాకే ఎంత తేడా ఉంది, అప్పుడు వీడియోలో ఎలా పెట్టేదాన్ని, ఎలా మాట్లాడేదాన్ని, ఇప్పుడు ఎలా మాట్లాడచ్చు అంటే పెట్టినప్పుడు కొంచెం భయం ఉండేదండి నాకు. ఫస్ట్ కెమెరా ముందుకు రాగానే అసలు అదొక రకమైన టెన్షన్ ఉండేదన్నమాట. మనం ఎప్పుడూ కెమెరా ఫేస్ చేసిన వాళ్ళం కాదు కదండి, లేచిన కాడి నుంచి కష్టపడి పని చేసుకునేవాళ్ళం. ఈ కెమెరా ఫేస్ చేయటం అంత ఈజీ మాత్రం కాదండి. ఇంకా అలా కెమెరా ముందుకు రాగానే భయం వేసేది అనమాట, మాట్లాడటానికి కూడా భయం వేసేది. ఇప్పుడు కొంచెంగా ఇక చేసుకుంటా వస్తున్నా కదా, కొంచెంగా అలవాటవుతుంది. అప్పటికన్నా ఇప్పుడు కొంచెం ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. కేవలం మీ సపోర్ట్ వల్లనేనండి. మీరు ఎంత బాగా అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటారో నేను అంత బాగా ఎంత బాగా చేయగలుగుతాను. మీ సపోర్ట్ అంటూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఏదైనా తేడాలు ఏమైనా ఉంటే అలా కాదు ఇలా చెప్పండి, ఇలా మాట్లాడండి అని ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి, నేను తప్పకుండా తీసుకుంటానండి. సరేనా? ఇంకా అదిగోండి మాటలో పడి ఇంకా వంట అంతా అయిపోతుందండి. ఇంకా నేను కూర పక్కన ఉడుకుతుందండి. ఇంకా రైస్ కుక్కర్లో కూడా రైస్ వేసాను. ఇక మా వారు వస్తారండి, ఇక బయలుదేరారట, ఫోన్ చేశారు. ఇక మా వారు వస్తారనమాట. ఇంక ఇదిగోండి కూర నూనెలో ఫస్ట్ మనం వేసుకున్నాం కదా ముక్కలు, ఆ ముక్కలకు మాత్రమే ఉప్పు పసుపు వేసాను, కరివేపాకు వేసాను, ఇంక అంతేను, ఇంక వేరే ఏమీ లేదు. ఇక టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ ఇక మందంతా ముద్ద కొట్టడేనండి. మందంతా ఏం లేదు, సపరేట్. మా వారంటే అదొకటి వేసి ఉడికిస్తారు. నేను అలా కాదు, నేనేమో మొత్తం ముద్ద కొట్టదు అనమాట. ఇంకా అన్నీ వేసేసి నూనెలో మగ్గించుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా అలాగే ఇంకా వేసేసుకుంటున్నాను అనమాట. టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర. ఇప్పుడు ఫస్ట్ నేను వేసుకున్నా కదా మసాలా, ఆ మసాలా ఫస్ట్ ముక్కల్లో కొంచెమే వేసానండి పసుపు. ఇంకా ఇప్పుడు మసాలాకి తగినంత ఉప్పు కూడా వేసా కదా ఇందాక, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. సరిపోయిందండి. ఇక నేనేం వేరే ఏమి వేయలేదు కూరలో. ఉప్పు ఫస్ట్ వేసింది, ఇప్పుడు వేస్తున్నా కదా, అది సరిపోయింది తర్వాత రైస్లోకి. ఇంకా అలాగే ఇదిగోండి కారం, తగినంత కారం ఇంకా అన్నీ వేసేసుకొని మొత్తం కలబెట్టుకోవాలన్నమాట. నా స్టైల్లో నేను వండుతున్న చికెన్ కర్రీ. మీకు తెలియదని కాదులేండి, నా స్టైల్లో నేను ఎలా వండుతాను అనేది చూపిస్తున్నాను. అయితే ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నా కానీ అసలు టీవీ కూడా పెట్టుకోనండి. అసలు నాకెందుకో అసలు ఇష్టం ఉండదు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా ఉండటమే నాకు ఇష్టం అండి. ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఫస్ట్. గందరగోళం గజిబిజిగా ఉంటే నాకు అసలు అంతా చికాకుగా ఉంటుంది. అందుకని టీవీ కూడా పెట్టనండి నేను ఒకదాన్ని ఉంటే. ఇక మా వారు ఉంటే ఇక పొద్దుగోకులు ఇక టీవీ మోగుతూనే ఉంటుంది. ఇంక ఇదిగోండి కూర ఇంకా 5 దగ్గరకు వచ్చేసింది, అయిపోయిందనమాట. ఇంకా అలా నూనె కూడా పైకి తేలింది, చూసారా? ఇంకా అలా పైకి తేలిందనమాట నూనె. ఇంకా అయిపోయిందండి. అంటే కొంచెం మరిన్ని ఎసురు పోసి బాగా కర్రీ ఎంత బాగా ఉడికితే మనకి అంత బాగా అరిగిపోయిద్దండి తొందరగా. నేను అలాగే ఎక్కువ ఎసురు పోసి ఉడికిస్తాను అనమాట. ఇంకా
ఇక కొత్తిమీర లాస్ట్లో ఫైనల్లో కొంచెం వేసుకొని ఇక దింపేసుకోవటమేను. ఇంకా అలాగే వేసుకున్నాను అనమాట. ఫస్ట్ ముక్కల్లో వేసా కదా మసాలా వేసినప్పుడు కొత్తిమీర, అది కాక మళ్ళీ వేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఇది పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, కొద్దిగా పంటి కింద పడతా అదొక రకమైన టేస్టీగా ఉంటుందండి. అందుకని ఫైనల్లో కొంచెం వేసుకోవాలి కొత్తిమీర. కొత్తిమీర ఎంత తింటే అంత మంచిదండి ఆరోగ్యానికి. మన బ్లడ్లో ఇన్ఫెక్షన్ అనేది ఏది రానియకుండా చేసిద్దంట కొత్తిమీర. అందుకని నేను ఎక్కువ వాడతాను కొత్తిమీర, కరివేపాకు ఎక్కువే నేను వాడేది. ఫినిష్ అయిపోయిందని చూస్తున్నా. ఫినిష్ అంటున్నాను అనమాట. ఇంకా అది కొన్ని స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నాను. నేను బోగా అల్లరి చేస్తానండి. ఇంకా మా వారేమో నవ్వుతూ ఉంటారనమాట నేను చేసే గోలకి. మరదలనే కదా, ఇక మా వారేమో నువ్వు గోల చేస్తూ ఉంటావని చూసి నవ్వుతూ ఉంటారు. అల్లరి చేస్తూ ఉంటానండి. చాలా యాక్టివ్గా ఉంటానండి. కానీ కెమెరా ముందుకు వచ్చేటప్పటికి దడా వణుకు వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుందో కూడా తెలియట్లేదు ఆ దడా వణుకు. చాలా యాక్టివ్గా ఉంటానండి ఈవిడిగా. అసలు ఇంట్లో గోలల్లో నేనే అల్లరి ఎక్కువ. ఇంకా అదిగోండి అమ్మవారిని అలంకరించుకున్నానని చూపిస్తున్నాను. ముందు వీడియోస్లో ఈ అమ్మవారు కనపడుతుందండి. అమ్మవారికి చీర కట్టానని చెప్తున్నాను. అవన్నీ కూడా డీప్ క్లీనింగ్ చేశానండి. అది వీడియో పెడతాను తర్వాత చూడండి. ఈ పూజా మందిరం డీప్ క్లీనింగ్ మొత్తం అనమాట, ఆల్ డీప్ క్లీనింగ్. ఇక తలుపులు రెక్కలే తుడవాలి. ఇక అవి కూడా తుడిస్తే ఇక కంప్లీట్ అయిపోయినట్టేను. ఇగోండి ఇంకా నేనైతే అలా అమ్మవారిని రెడీ చేసుకున్నాను. అమ్మవారితో నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్.